పర్మిషన్ ఇస్తే ఇద్దరికి ఇవ్వండి. నిజంగా మీరు ఇవ్వకూడదు అనుకుంటే, దీనివల్ల మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అంటే ఎవరికి ఇవ్వకండి. ఇది మన సంస్కృతి సాంప్రదాయం, మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పండుగను జరుపుకోవాలని కోరుకోవాలి. పర్మిషన్స్ ఇవ్వండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేటటువంటి అవకాశాన్ని కల్పించండి. ఒక గ్రామంలో మనం ఒక ప్రోగ్రాం పెట్టాలి అంటే దానిని మనం నిర్వహించడానికి కూడా సత్తా లేదా మన ప్రభుత్వానికి? ఇదేనా మీ సత్తా? అంటే ఎగ్గొట్టడమేనా ఏదైనా కానీ? కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. ప్రోగ్రామ్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వండి, ఎవరు చేసుకున్నా ఇవ్వండి, సరైనటువంటి సెక్యూరిటీని అక్కడ కల్పించండి. డెఫినెట్గా మంచి వాతావరణంలో ఈ యొక్క పండుగను కూడా నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించమని మీకు కూడా తెలియజేస్తున్నా. దాంతోపాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి, పండగ అంటేనే సంక్రాంతి పండగ అంటేనే ఇది ఆంధ్ర పండుగ, ఆంధ్ర ప్రజల యొక్క పండుగ. ఈ పండుగ కోసం విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అనేక మంది మన తెలుగు బిడ్డలు గ్రామాలకు చేరుకొని పండుగలు నిర్వహించుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకున్నటువంటి బాధ్యత రీత్యా ఇక్కడ ఉన్నటువంటి యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించాలని తలపెట్టాం. పాల్గొనేటటువంటి వారు ఏ పార్టీ వారైనా పర్వాలేదు, అందరూ కూడా ఆహ్వానితులే. ఈ కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్లో అతి ముఖ్యమైనటువంటిది పేదల పట్ల వారి వ్యవహారం ఏంటో మనకు చూపించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఆరోగ్యశ్రీని ఎత్తివేయడం. ఆరోగ్యశ్రీ ద్వారా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు లక్షల మంది దానిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి చేతిలో పెట్టేసి కట్టబెట్టేసి ఆరోగ్యశ్రీని చంపేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ విధంగా ఆరోగ్యశ్రీ లేకుండా చేయడం వలన ఎంతోమంది అభాగ్యులు వారికి ఆ ప్రాణాపాయ స్థితిలో ట్రీట్మెంట్ దొరక్క చనిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన నియోజకవర్గం అటు ఏ క్యాపిటల్కి కూడా దగ్గరలో ఉండదు. అటు విజయవాడ పోవాలన్నా 200 కిలోమీటర్లు, హైదరాబాద్ పోవాలన్నా 250 కిలోమీటర్లు, ఇటు మనం చెన్నై పోవాలన్నా కానీ 300 కిలోమీటర్లు, ఇటు తిరుపతి పోవాలన్నా కానీ మనకి 250 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో యాక్సిడెంట్ అయితే చాలు, ఇంకా చనిపోవడమే. వారికి ఎక్కడా కూడా ట్రీట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి నర్సరావుపేటలో కానీ వినుకొండలో కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీని తీసుకునేటటువంటి ధైర్యమే చేయనటువంటి పరిస్థితి. తీసుకోకపోవడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. నిన్నటికి నిన్న మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడు మండలం పుచ్చకాయలపల్లికి చెందినటువంటి ఒక కుటుంబం మనకి పండక్కి వస్తూ ఉంటే సంతమాగులూరు అడ్డ రోడ్డు దాటిన తర్వాత వెల్లల చెరువు దగ్గర యాక్సిడెంట్ అయింది, వినుకొండ దగ్గరలో. వారిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించాలి అంటే తల్లికి, బిడ్డకి, భర్తకి, ముగ్గురికి కూడా దెబ్బలు తగిలి కారు వచ్చి కొట్టేసింది. వారిని వీళ్ళు తీసుకొచ్చి అంబులెన్స్లు కూడా రానటువంటి పరిస్థితి. వచ్చి వాళ్ళని తీసుకెళ్లేటప్పటికి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించుకోలేదు ఆ తల్లిని. ఆ తల్లి పేరు లక్ష్మీదేవి, మంగమూరి లక్ష్మీదేవి. ఆ తల్లి చనిపోయింది. విగత జీవిగా ఆ తల్లి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా, నేను అక్కడ ఉన్నటువంటి సిఐతో మాట్లాడాను, ఎస్ఐతో మాట్లాడాను, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా ఆ తల్లి యొక్క శవాన్ని వినుకొండలోని ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి, బిడ్డనేమో గుంటూరు తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆ బిడ్డ కూడా. బిడ్డను గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు కనుమూరి హాస్పిటల్లో పెట్టారు. అక్కడ ఆరోగ్యశ్రీలో చేర్చుకోలే ఎవరు. ఆరోగ్యశ్రీ కింద లేక ఆ తండ్రికి కూడా యాక్సిడెంట్ అయి పడుండి అక్కడ ట్రీట్మెంట్ చేయించే వ్యక్తి లేక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి ఆ బిడ్డను తరలించారు గుంటూరులో. ఆ తండ్రి ఏమో వినుకొండలోని తిరుమల హాస్పిటల్లో, తిరుమల నర్సింగ్ హోమ్లో ఆ తండ్రి చావు బతుకుల మధ్య
ఆపరేషన్ చేయించుకోలేక, ఎవరు సహాయం చేయక, ఎవరిని అడగాలో తెలియక, ఆరోగ్యశ్రీ లేక ఆ కుటుంబం సర్వస్వం పడుతున్నటువంటి ఈ నరక యాతనకి కారణం చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయం కాదా? ఒక పేద కుటుంబం యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం సహకరించకపోతే చావే శరణ్యం అంటున్నటువంటి పరిస్థితిలో ఈ కుటుంబం ముగ్గురు 3 చోట్ల, ఒకరు మృతదేహం లాగా, ఇంకొకరు ఆపరేషన్ కోసం. పక్కన చూస్తే ఆ పొట్ట మొత్తం చినిగిపోయినటువంటి ఆ ఫోటో. ఆ తండ్రికి ఇప్పటివరకు ఆపరేషన్ జరగల, ఆ బిడ్డకి ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పటివరకు చేర్చల, ఒక అంబులెన్స్ సరైనటువంటి సమయానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ లేదు. ఇది పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి బహుమతి. ఇది ఒక చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బహుమతి. ఈ బహుమతులు ఇస్తూ దోపిడీ కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి వాళ్ళకు కూడా సహాయం చేయడానికి కడ్డవలు వేసుకుంటే మేము మంత్రుల దగ్గరికి తీసుకెళ్తామంటున్నటువంటి దుర్మార్గపు నాయకులు ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీని మార్చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయితే వారికి కులం అడగల, మతం అడగల, ప్రాంతం అడగల, పార్టీ అడగలేదు, వారికి ట్రీట్మెంట్ ఇచ్చాం, అందించాం. ఇంత దుర్మార్గాన్ని చేస్తూ, ఇంత దోపిడీని చేస్తూ, ఇంత దగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరగకుండా కూడా కొంతమంది అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం, దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, మీకు ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా మీరు రాజకీయం చేశారు, అయినా మేము రాజకీయం చేయదలుచుకోవట్లేదు. గురుకుల పాఠశాలలో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ గ్రౌండ్ని వారు ఎలా అయితే మాకు అప్పచెప్పారో అంతకంటే మంచి ఒక క్లీనింగ్ చేసి ఒక మంచి వాతావరణంలో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు అప్పచెప్తాం. దీనిలో ఎలాంటి రాజకీయాలకి తావు లేదు. నేను ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి నేను చెప్తున్నా, మీరు పార్టిసిపేట్ చేయండి.